కానీ 'శ్రీహరి' గారు కూడా ఇక్కడ మంచి ఎస్టాబ్లిష్ హీరో గదా! మంచి కానీ అసలు అనుకోలే అసలు అలా జరుగుతదని. ఎలా అంటే అది అందరికి ఆడియన్స్‌కి గూడా ఏవైతే 'శ్రీహరి' గారి ఫ్యాన్స్‌కి గూడా చాలా షాకింగ్ అది. బాంబేకి షూట్ ఎళ్లారని అన్ని పేపర్‌లో, మ్యాగజైన్‌లో చూడడం జరిగింది. బట్ చూస్తే హఠాత్ పరిణామం. ఏం జరిగాయి అసలు అంతా? ఏం ఫీల్ అవుతాం సార్? ఎవరు ఆ! హ్యాపీగా ఉండం గదా! హ్మ్. హ్మ్. వాట్ క్వెషన్స్? ఆ క్వెషన్ అంటే అలా గాదండి. అంటే అక్కడ అంటే హెల్తీ పర్సనే అనుకున్నారు జనాలు. Baba కాకపోతే అది was not well before he went to shoot and also ఆ! we didn't think that he will go. టైమ్ వచ్చింది ఎళ్ళిపోయారు అంతే. హ్మ్. కానీ అప్పట్లో ఏమన్నామంటే హైదరాబాద్‌లో ఉంటే గనక కొంచెం సేఫ్ అయ్యేది డాక్టర్ అని మేబీ అన్నారు. అది బికాస్ అన్నారు. ఇక్కడ డాక్టర్ తెలిసిన ట్రీట్మెంట్. ఆ! డాక్టర్ ఉన్నారు. ట్రీట్మెంట్ అని సరిగ్గా చేసి ఉంటారు. బట్ అక్కడ ఎవరు లేరు. అండ్ వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఆల్సో దట్ విల్ హ్యాపెన్. ఆల్ ఆఫ్ సడెన్ ఇట్ హ్యాపెన్. హ్మ్. హ్మ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అంత అతను. మంచిగానే ఎళ్లారు కదా! ఇక్కడ నుంచి. అవునవును. అదే ఆల్ ఆఫ్ సడెన్ హి గాట్ స్టమక్ పెయిన్ అని హ్మ్. జస్ట్ 'శ్రీహరి' గారు ఎలా ఉండేవారు? హి ఈస్ ఆల్సో వెరీ స్వీట్. హ్మ్. నాకు వచ్చిన ముగ్గురు బావ మంచిగా లైక్ ఎ డాడ్ ఓన్లీ. ఓకే. ఆ డాడ్ ఫీలింగ్ లేదు, ఫీలింగే లేవు వాళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత. హ్మ్. సో ఇట్ వాస్ లైక్ దట్. ఓకే. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇది 'కానిస్టేబుల్ కనకం' తర్వాత? ఇంకేం ఒప్పుకోలేదు సార్. కానిస్టేబుల్ 3 వస్తుంది కదా! సో ఐయామ్ జస్ట్ హ్మ్. వెయిటింగ్. హ్మ్. ఇలా సింప్లీ గాకుండా ఒకసారి మీ విశ్వరూపం చూపెట్టండి. రాదు. 'కానిస్టేబుల్ కనకం' లాగా. ఇప్పుడు రాదు సార్. ఎక్స్‌ప్రెషన్ నేను అయినా. మంచి మూడ్ లో ఉన్నాను. అవునా? ఓకే. వస్తుంది మెల్లగా. మెల్లగా వస్తుందా? 'కానిస్టేబుల్ కనకం' ఆహ్వానిస్తుందా? కానిస్టేబుల్ కనకం ఐ డోంట్ ఈవెన్ స్మైల్. నార్మల్ అదే గానే అంటున్నా ఉంటాను. నేను. అదే ఒకటి అయితే తీసుకురండి దాన్ని. మరి మీతో రూడ్ గా మాట్లాడాలి ఎందుకు? మాట్లాడండి. మా ప్రోమో కన్నా వద్దు. పనికొస్తది. నేను మంచి మూడ్ లో వచ్చాను. అయ్య! అవునా? ఓకే. మీ మూడ్‌ని ఖరాబ్ చేయలేండి. ఓకే. పాటలు పాడుతుంటారా? వద్దు సార్. హ్మ్. అయిపోయింది సాంగ్. నో ఐ మీన్ లైక్ మై ఆహా! నార్మల్‌గా పాడుతుంటారా ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో నేను నా పాప ఇద్దరు. ఓకే. అంటే చాలా మంది బుర్రలు తింటారనమాట మీరు. నేనా? ఆ! ఆ! నా పాప నా బుర్ర తింటుంది. దా పాడతాం ఆ! అని చెప్పి. సో, ఎవరి పాటలు బాగా పాడుతుంటారు? నా ఏమన్నా? పాప ఎక్కువ మా సాంగ్ ఉంటే షీ విల్ సింగ్. మనకి హ్మ్. ఐ లిసన్ టు దట్ అండ్ ఐ యూజ్డ్ టు హుహు. సింగ్ అన్నమాట. ఓకే. అంటే 'కానిస్టేబుల్ కనకం' క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే మీరు సీరియల్స్‌లో చేశారు. ఒక ఎత్తైతే మళ్ళీ ఈ క్యారెక్టర్‌కి మీకొచ్చినప్పుడు అంటే పోలీస్ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? నాకు పోలీస్ క్యారెక్టర్ రాలేదు కదా సార్. ఇట్స్ ఎ కానిస్టేబుల్‌గా. కానిస్టేబుల్ ఇస్ వర్ష గారు. హ్మ్. ఆపోజిట్ కదా నేను. యెస్. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ క్యారెక్టర్ అంటే మంచి ఏమంటారు బలమున్న క్యారెక్టర్ గదా! ఆబ్వియస్లీ సార్. అది విల్లన్ కొంచెం అన్నప్పుడు వెయిట్ ఉన్న కొంచెం క్యారెక్టర్. హ్మ్. భయం ఉండే. బికాజ్ దట్ ఈస్ ద మెయిన్ మొత్తం సీరియల్ సీరియల్‌కి సీరీస్‌కి మొత్తం మెయిన్ అదే వెయిట్ అది. ఆ! లాస్టే. యెస్. సో, అది చూపియకుండా ఐ హావ్ టు టాక్ టు వర్ష గారు అండ్ ఐ హావ్ టు టాక్ టు అదర్స్ లైక్ ఆ అమ్మాయి ఇంటికి రాలేదు అని చెప్పి ఐ హావ్ టు గో అండ్ టాక్ టు ద పోలీస్ స్టేషన్. అదని ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు అండర్‌స్టాండ్ ద స్టోరీ అన్నమాట. బికాజ్ హ్మ్. స్టోరీ చెప్పినప్పుడు వేరా, మనం కెమెరా ముందులో చెప్పినప్పుడు వేరే లెవెల్‌లో అదే. ఉంటుంది. సో, సార్ చెప్తారు స్మైల్ ఇవ్వొద్దు, నార్మల్‌గా ఉండు, కళ్ళులో హ్మ్. నీళ్ళు రావాలి. కళ్ళు నీళ్ళు రాకపోతే గ్లిజరిన్ పెట్టేస్తారు. సో, హ్మ్. ఇవన్నీ జరిగిందనమాట. ఓకే. ఇట్ వాస్ లైక్ ఛాలెంజింగ్ ఫర్ మై సెల్ఫ్. హ్మ్. ఎందుకంటే నేను చేసినప్పుడు నాకు అంత మంచిగా వచ్చిందో ఏమో తెలీదు గానీ, చూసినప్పుడు అప్రిషియేషన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. రాఘవేంద్ర గారు కూడా చెప్పారు. ఇట్ ఈస్ వెరీ ఓహ్! నైస్ అని. హ్మ్. సో, ఇట్ వాస్ లైక్ బ్లెస్డ్. బ్లెస్ క్యారెక్టర్ గదా! ఓకే. ఇంకా వి ఆర్ వెయిటింగ్ ఫర్ చాప్టర్ 3 టు స్టార్ట్. దాంట్లో హ్మ్. ఎలా ఉంటుందో తెలీదు. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని జెప్తున్నారు? ఏమన్నా టాక్ ఏమన్నా వచ్చిందా? అహా! మేబీ లైక్ అనదర్ 4 మంత్స్ హ్మ్. స్టోరీ అయితే అదే. జరుగుతుందనమాట. ఓకే. సో, స్టార్ట్ అయిపోతుంది. ఐ యామ్ జస్ట్ వెయిటింగ్. దానివల్ల ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే.